వనవాసంలో భీముడు కీచకుడిని ఎందుకు చంపాడు? పాండవుల అజ్ఞాతవాసం వనవాసం చివరి ఏడాది సమయంలో భీముడు కీచకుడిని సంహరించడమనేది కేవలం ఒక యుద్ధం కాదు, అది ద్రౌపది పడిన అవమానానికి ప్రతీకారం. కీచకుడు ఎవరు? అతని శక్తి ఏమిటి? కీచకుడు విరాటరాజు బావమరిది మరియు ఆ రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు. అతను సింహబలుడు అని పిలువబడేవాడు. అప్పట్లో కీచకుడు ఉన్నాడన్న భయంతోనే శత్రుదేశాలు విరాటరాజ్యం వైపు కన్నెత్తి చూసేవి కావు. నిజానికి విరాటరాజు కేవలం పేరుకే రాజు, అధికారమంతా కీచకుడిదే. సైరంధ్రిపై కీచకుడి కన్ను. పాండవులు విరాటరాజ్యంలో మారువేశాల్లో ఉన్నప్పుడు ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో రాణి సుదేష్ణ దగ్గర పరిచారికగా చేరుతుంది. ఒకరోజు కీచకుడు తన సోదరిని చూడడానికి వచ్చి అక్కడ ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు. ఆమెను లొంగదీసుకోవాలని పన్నాగం పన్నుతాడు. నిండు సభలో అవమానం. కీచకుడు తన సోదరి సుదేష్ణను ఒప్పించి ద్రౌపదిని మద్యం తీసుకురావాలనే నెపంతో తన భవనానికి పంపిస్తాడు. అక్కడ కీచకుడు ఆమెను బలాత్కరించబోతే ద్రౌపది తప్పించుకుని విరాటరాజు ఉన్న సభలోకి పరుగెత్తుకుంటూ వస్తుంది. అధర్మం. కీచకుడు అందరి ముందు ద్రౌపదిని కాలితో తన్నుటాడు. తరువాయి కథ పార్ట్ 2లో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.